నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మరొకసారి మందిరంలో మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగయుగములు సత్యుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మానవ రక్షణార్థమై మీరు ఇచ్చినటువంటి కార్యము జరిగించడానికి మీరు జీవించి ఉన్న రోజుల్లో ఇదిగో ప్రభువా, ఈ గొప్ప మహాకార్యమును ఈ దినమున మీరు చేశారని మేము విశ్వసిస్తూ మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అని మీరు సెలవించిన రీతిగా యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి మీరు తండ్రి మీరు చెప్పిన రీతిగా, అంటే ప్రభువా, మీరు మానవ పాప క్షమాపణ నిమిత్తమై కలిగిస్తున్నటువంటి రక్షణను బట్టి ఉల్లసించి సంతోషించమని మీరు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ రీతిగా మీరు మా కొరకు ప్రభువా కలవరిలో ప్రాణం పెట్టడానికి తండ్రి జయోత్సవంగా ఇశ్రాయేలులోనికి ప్రవేశించిన దినములను ప్రభువా ఒకసారి స్మరించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ చేర్చిన పిల్లలందరినీ మీరు దీవించండి, రావాల్సినటువంటి వారిని మీరు నడిపించండి. సమస్తము క్రమంగాను మర్యాదగాను ఈ నామానికి మహిమకరముగాను మీరు జరిగించమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున నీనినట్టాయెను. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీద రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడ్ల వలనైనను మీరు ఉండకూడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం పాప ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారిని ఒక్క నిమిషం పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా,
స్తుతులకు పాత్రుడానికి వందనాలు. సమయంలో పాపురమైనటువంటి మమ్మలను మేము నీ సన్నిధానంలో ప్రభావ పాపి అని ఒప్పుకోవటానికి మీరు ఇచ్చిన ఆత్మపై వందనాలు. మమ్మలను క్షమించి మీ ఆత్మతో నింపి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ నామానికి మహిమకరముగా మేము నడుచుటకు జీవించటకు మీ సహాయం అనుగ్రహించమని చేర్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు. నేటి పరిశుద్ధ ఆదివారముపై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాను. నేను కన్నులాగా చూచితిని కనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాట సైన్యములు నా ముందర మీదకు రాకుండాను దానిని కాపాడుకున్నటకై నేను ఒక దండు పేరిట ఏర్పరచేయను. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసకరముడు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నూతన నిబంధన పాఠము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఉజ్జలపూడి ఉషారాణి గారు వచ్చి లేఖన భాగాలను చదువుతారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు. ఈ దినములకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం.
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువులకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచింది. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచింది. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థించారు. గరిగపాటి హిట్లర్ గారి యొక్క సతీమణి భరతి మాణిక్య జ్యోత్స్నా గారి యొక్క పెద్దనాన్న. ఈరోజు పిల్లలకి డాడీ అనంతరము చక్కటి టిఫిన్ ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబం. హిట్లర్ గారి యొక్క పెద్దమామ గారు, జ్యోత్స్నా గారి యొక్క పెద్దనాన్న జాన్సన్ గారి యొక్క స్వగ్రామం తెనాలి మండలం కొలకులూరు గ్రామానికి చెందిన గొప్పవారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోని కాదు, కానీ తెలుగు వచ్చిన ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవునికి బాగా తెలిసినటువంటి ఈ కీర్తనను అందరం కలిసి పాడదాం. సహోదరులు లీడ్ చేస్తుండగా వారిని అనుసరిస్తూ మనము ఈ కీర్తనను పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. Oh
Yes,
అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపిను. ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, కృప గల దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా, స్తుతుల సింహాసనం మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మరొకసారి మా జీవితంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఇటు సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. గడిచిన సంవత్సరము ఈ పామ్ సండే నుండి ఇంతవరకు ప్రభువా మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరిచినందుకే మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. సమయంలో కొద్ది నిమిషాలు మాటలను వింటుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ముఖ్యంగా నిష్ప్రయోజకుడైన నీ దాసునైనటువంటి నన్ను మీరు మీ శిరుసాలను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడాలని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయమున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పట్ల ఆదివారం శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం క్రీస్తు ప్రభువు తను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు అంతకు మునుపంతా కూడా ఏదైనా ఒక కార్యము చేసినప్పుడు, ఒక అద్భుతాన్ని చేసినప్పుడు వారితో ప్రభు చెప్పేటువంటి మాట తరచుగా ఏమిటంటే ఎవరితోనూ చెప్పకూడదు. కానీ తనకు తానే స్వయంగా మొట్టమొదటిగా ఒక కార్యము జయోత్సవంతో జరిగిస్తున్న ఒక ఉన్నతమైన కార్యంలో మనలను చేర్చిన అంటే మాటలను ధ్యానించేటువంటి ఒక వాక్యము అనుగ్రహించిన దేవాది దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ వారం వస్తే ఈ లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. కట్టబడిన గాడిదని, వెప్పబడిన గాడిదని, లేకపోతే విమోచించబడినటువంటి గాడిదని, లేకపోతే కన్సర్ గాడిదని, అడవి గాడిదని, ఏదో ఒక గాడిదని తీసుకొని మనము ధ్యానం చేస్తూనే ఉంటాం. నేను కూడా ఆలోచన చేశాను, ప్రభా ఏ గాడి గురించి చెప్పాలి అనేటువంటి ఆలోచన. అప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగాను. ఇక్కడ 4 సువార్తల్లో కూడా ఈ మాటలు రాయబడుతుంది. 4 సువార్తల్లో కూడా నేను, ఎందుకంటే ప్రతి సంవత్సరం వినేటువంటివి కాబట్టి నేను ఆ మాటలు ఎందుకు వరుస్తారు అటన్నిటి యొక్క వివరానికి వెళ్ళను. చాలా క్లుప్తంగానే నా సందేశాన్ని నేను ముగించడానికి సిద్ధపడి ఉన్నాను. కారణం ఏంటంటే మనకు మరొక కార్యక్రమం కూడా ఈ దినాన విరామం లేని కార్యక్రమాలు ఉన్నాయి. అందును బట్టి ఆ విషయాలన్నిటి నేను వాటి జోడికి నేను వెళ్ళలేదు. కానీ 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి మాటలు మనకు బాగా తెలిసినటువంటి. అయితే చదవబడినటువంటి లేఖన భాగము 21వ
అధ్యాయం మత్తయి సువార్త ఆ 3వ వచనంలో ఎవడైనా మీతో ఏమైనను అని ఎట్లా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఇంకో మాట కూడా చూద్దామా? మార్కు సువార్త 11వ అధ్యాయం ఇదే మాట మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ కూడా 3వ వచనంలోనే ఎవడైనను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్ము అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు. తక్షణమే వెంటనే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. ఇలా ఈ సందర్భం మనకు బాగానే తెలుసు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో వెంటనే అనేటువంటి మాటను మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో తక్షణమే, ఇమిడియట్లీ అనేటువంటి మాట. ప్రియులారా, ఈయన జయోత్సవం చేయటానికి రావటానికి గల కారణము అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన వేరు, ప్రభు యొక్క ఆలోచన వేరు. న్యాయపరమైనటువంటి హక్కుల కొరకు పోరాడేటువంటి పోరాటం కొరకు ప్రవేశం జరగలేదు. సహజంగా మనం లోకంలో చూస్తాం, ఏదైనా న్యాయపరమైనటువంటి హక్కు మనకు రావాల్సి ఉంటే చెలో హైదరాబాద్ ఒక పెద్ద సమూహం, లేకపోతే చెలో అసెంబ్లీ ముట్టడి అనేటువంటి ఒక పెద్ద ప్రోగ్రాము అలా చేస్తూ ఉంటాం. న్యాయపరమైన చట్టపరమైనటువంటి రావాల్సినటువంటి వాటిని పొందుకోవటానికి. కానీ అక్కడ ప్రజలేమో ఈయన రాజుగా వస్తున్నాడు అనేటువంటి ఆలోచనలో రాజులు చేయాల్సినటువంటి కార్యాలు వారు చేస్తున్నారు. బట్టలు వరవటం కానీ, లేకపోతే ఆ మట్టలు వరవటం కానీ మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజు అయినప్పుడు అలా జరిగింది. యెహూ అనేటువంటి వ్యక్తి రాజు అయినప్పుడు అలా జరగడం అంటే వారు రాజుగా భౌతిక సంబంధమైన లేకపోతే ఈ లోక సంబంధమైన రాజుగా వారు ప్రజలు చూస్తున్నారు. కానీ ఈయన అంతవరకు తన పరిచర్యలో కొన్ని పర్యాయములు యుక్తిగా దాక్కున్నటువంటి వ్యక్తి, కొన్ని పర్యాయములు అద్భుతములు చేసిన ఎవరితో చెప్పద్దు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం పేరు పెడతాం విజయోత్సవము ర్యాలీ అనేటువంటి మాట. విజయము జయోత్సవము అనేటువంటి మాట. ఎప్పుడు జయోత్సవం జరగాలి? ఎవరైనా ఏదైనా సాధించిన తదనంతరము ఏదైనా శత్రు సైన్యాన్ని జయించి ఆ రాజు తిరిగి వస్తుంటే జయహో 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 అనేటువంటి ఒక నినాదం చెయ్యాలి. కానీ ఈ రాజు అందుకు వెళ్ళటం లేదు. కానీ మానవ పాపాలను ప్రక్షాళన జరిగించడానికి శిలువ మరణానికి ఎంత విజయముగా, ఎంత ఆర్భాటంగా, ఎంత గొప్పగా ఆయన యెరూషలేము యొక్క ప్రయాణం మనకు కనపడుతుందో అంత గొప్పగా ఆ మాటను మనం ఆలోచన చేయాలి. ఈ రాజు ఈ లోక సింహాసనాన్ని అధిష్ఠించడానికి ప్రవేశించినటువంటి రాజు కాదు. కానీ ఆ మహోన్నతుడైన రాజు, ఆ మహిమ సింహాసనాన్ని విడిచిన రాజు ఈరోజు ఆ మహిమలోకి, ఆ మహిమోన్నతుని యొక్క సహవాసంలోనికి మనము కూడా ప్రవేశించాలని, మనము కూడా ఆయన సహవాసంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ మరణము ద్వారా మాత్రమే అది జరుగుతూ ఉందని ఆయనకి అది యొక్క విజయోత్సవం. అది మనకి అక్కడ ఉన్నటువంటి ప్రభువు మనకు విజయోత్సవం, మనకు జయోత్సవం. ఎందుకంటే ఆయన రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు.
ఆయన వచ్చినటువంటి కార్యము జరిగించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తము చేసి ప్రవేశిస్తున్నటువంటి సమయమే ఈ సమయము అని మనము గమనించాలి. ఆయన మన హృదయాలకు విజయోత్సవం ఇవ్వాలని, అందుకే పౌలు అంటారు. ఆ మాట తప్పనిసరిగా మనం చదవాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన కాదు విజయోత్సవము, ఎవరికంటే మన జీవితాలకు విజయోత్సవాన్ని ఇవ్వాలని ఆయన యెరూషలేములో మరణము కొరకు ప్రవేశిస్తున్నటువంటి కార్యం. మనలకు ఎల్లప్పుడూ ఆ యొక్క విజయోత్సవంతో ఊరేగించాలని ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఒక మహా గొప్ప కార్యమని మనం గమనించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కొరకు కాదు కానీ ఈ విజయోత్సవము మన కొరకు అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పేదాన్ని బట్టి నేను సందేశాన్ని అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలా దూరంలో, మీరే చెప్పాలి, చాలా దూరంలో మనకు ఒక దట్టమైనటువంటి పొగ కనపడుతుంది. దట్టమైన పొగ కనపడుతుంది. దయచేసి వినాలి, మన సందేశము దానికి సంబంధించినటువంటిది. అక్కడ మనకు పొగ కనపడుతుందంటే ఏముంది? మంట ఉంది. అంటే అక్కడ నిప్పు ఉంది. నిప్పు కనపడుతుందా? దేని బట్టి అక్కడ నిప్పు ఉందని లేకపోతే మంట ఉందని చెబుతున్నాం? పొగను బట్టి. అలాగే ఈ దినం కూడా మన వాక్య ధ్యానాంశం కూడా అలాంటిదే. ఏమిటి అంటే, ఎప్పుడు గాడిదనే చూస్తున్నాము కానీ ఎప్పుడైనా గాడిద యొక్క యజమానుని జ్ఞాపకం చేసుకున్నామా? గాడిద ఉంది, వెంటనే తక్షణమే వారు మీతో వాటిని పంపును అని అంటే దానికంటూ ఒక యజమానుడు ఉన్నాడు. పొగను చూసి ఏ రీతికైతే అక్కడ మంట ఉంది, నిప్పుందని మనము ఆలోచన చేస్తున్నామో, అక్కడ ఆ గాడిదలు, కట్టబడిన గాడిదలు విప్పుబడి పడిచినటువంటి పంపించినటువంటి ఆ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి తప్పనిసరిగా అక్కడ వాటి యొక్క యజమాని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. యజమాని ఉన్నాడు అంటే నేను అంత లోతుగా చెప్పను కానీ చాలా సులభంగానే నాకు అర్థమయ్యేటువంటి రీతిగా మాట్లాడుతున్నాను. యజమాని దగ్గరికి వెళ్ళారు, లేకపోతే వీధిలో కట్టు వేయబడి ఏ గాడిని ఎక్కాడు, గాడిని ఎక్కాడా, గాడి పిల్లలు ఎక్కాడు, రెండు ఉన్నాడు. 4 సువార్తల్లో గాడిదను గాడి పిల్లని ఉంది. గాడిని ఎక్కాడా, గాడి పిల్లని ఎక్కాడా? అమ్మా ఏదో ఒకటి చెప్పింది సార్. గాడిద మీరమ్మా గాడిద సరే, ఏదైతే ఒకసారి తాత అన్నాడంట మనవణ్ణి, రే గాడిద చాలా అంట. ఎవరిని? మనవణ్ణి. రే గాడిద ఇట్లా రానిందంట మనవణ్ణి. క్యాకేసి పరిగెత్తామంటే ఎక్కడికి పరిగెత్తున్నా అని వాళ్ళ డాడీ అడిగితే, తాతగారి విడిచారు గాడిద నా రానిందంట. తాతగారి విడిచాడు, తాతగాడి రానిందంట. రే అదేంటంటే నేను గాడినప్పుడు నువ్వెవరుండండి, నువ్వు గాడినప్పుడు తాత ఎవరు? అతనువే గాడివే అని అన్నాడంట. అలా అక్కడ ముగ్గురేమో గాడిద పిల్లని ఎక్కాడు అని రాయబడింది, ఒకరేమో గాడిద పిల్ల అని రాయబడింది 4 సువార్తలు.
మత్తయేమో గాడిదను గాడిద పిల్లలు జ్ఞాపకం చేశాడు. ఇక మార్కు, లూకా, యోహాను ఈ గాడితో ఏం పడి ఆయన దగ్గర గాడి పిల్ల ఒకటే చాలని గాడి పిల్ల ఒకటే వాళ్ళు చూపించారు. ఆయన ఒక గాడిద పిల్లలు ఎక్కాడు. సరే, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి పుత్తూ ఉండగా ఎవరు పడితే వాళ్ళు ఇవ్వటానికి లేదు కదా. వెంటనే తక్షణమే అతడు విప్పి ముందేమన్నా యేసుక్రీస్తు ఏమైనా బేరం మాట్లాడుకొని లేకపోతే వెళ్ళ చెల్లించి మాట్లాడు, మా పిల్లకాయలు వస్తారు, మా వాళ్ళు వస్తారు, తోడుపెట్టుమని చెప్పాడా? కానీ దాన్ని బట్టి ఎక్కడో కనిపిస్తున్నటువంటి ఆ పొగను చూసి అక్కడ మంటుంది అని ఎలా మనం ఆలోచన చేస్తున్నాము. అలాగే ఇక్కడ ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పిన వెంటనే తక్షణమే అతను తోలి పంపుతూ ఉన్నాడంటే తప్పనిసరిగా ప్రభువుతో తనకు సంబంధము కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నెంబర్ 1, ప్రభువును విశ్వసించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. నెంబర్ 2, ఆ అరిమత్తు యేసేపు తన కొరకు సమాధి తోడించుకున్నాడు, కానీ అది దేవుని ప్రణాళిక ప్రకారము ఆయన పెట్టాలనేటువంటి ఆలోచనలతోటి దేవుని కొరకు అది ముందుగానే ఏర్పాటు చేయబడిందనేటువంటి సత్యము ఎంత ముఖ్యమో, అలాగే ఈ గాడిద పిల్ల యొక్క యజమానుడిని దేవాది దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నటువంటి, లేకపోతే ఈ ధర్మశాస్త్రంలో లేఖనంలో మనం చదువుకున్నాం కదా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా లేఖనాలను తెలిసినటువంటి వ్యక్తి అయినా అయి ఉండాలి. సామాన్యుడైతే మాత్రం కానే కాదు. అర్థమైందా? కనిపిస్తున్నటువంటి పొగను చూసి ఎక్కడ నిప్పు ఎలా ఉంది అని అనుకుంటున్నామో, జరుగుతున్నటువంటి కార్యాన్ని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి పనులను బట్టి మనము ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏంటంటే, యజమానుడు ప్రభువునందు విశ్వసించిన వాడు, యజమానుడు లేఖనాలను ఎరిగినటువంటి వాడు, యజమానుడు ప్రభు కొరకు వాటిని సిద్ధపరిచిన వాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అందులో ఒక్కో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకు నచ్చింది కాదు దేవునికి ఇవ్వాల్సింది, లేకపోతే మనకు అక్కర్లేని ఆయనకి ఇవ్వటం కాదు, ఆయన నచ్చింది ఇవ్వాలి. ఆయన ఏం కోరలేదు అక్కడ. ఆ ఇంటికి వెళ్ళారు, ఆ తర్వాత మీరు ఆయన్ని చదవటానికి మీరు ఏ సువార్త చదవండి, ఆ సువార్తలో వీధి బయట ఒక బ్యాచ్ ఉంటుంది. వీధి బయట ఒక బ్యాచ్ ఉంది. ఇక ఈ బ్యాచ్కి అసలు ఏం సంబంధం లేదు, గాడికి సంబంధం లేదు, గాడి పిల్లలకి సంబంధం లేదు, అసలు ఇంటికి సంబంధం లేదు. రే మీరెవరు ఇవ్వటానికి, ఏం చేస్తున్నారని ప్రశ్నించేటువంటి వారు, పని మాట లేనటువంటి వారు చాలా మంది ఉంటారు. ఇస్తున్నటువంటి యజమానుడికి బాధ లేదు, అవి వెళ్తున్నటువంటి గాడిలకు కూడా అటువంటి పరిస్థితి రాలేదు, కానీ లోకంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యానికి మనము వస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది వెంటనే ప్రభు కావాలన్నప్పుడు ఆయన దానిని తోలి పంపుతూ ఉన్నాడంటే తప్పనిసరిగా ఆయన ఒక విశ్వాసి అయి ఉండి ఉంటాడు అనేటువంటి సత్యమును మనం గమనించాలి. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, మనకు నచ్చింది దేవునికి ఇవ్వటం కాదు, కానీ దేవుడికి ఇష్టమైంది, దేవునికి నచ్చింది మనము ఇవ్వగలిగినప్పుడే అదే శ్రేష్టత. మనకు నచ్చింది ఇవ్వటం కాదు అంటే, ప్రభువుకి కావలసి ఉన్నది అని చెప్పడంలోనే మరో మాట మాట్లాడకుండా పంపిస్తున్నాడంటే, దీనితో ప్రభువుకి చాలా ముఖ్యం.
ఈ వెండి బంగారము విలువైన వస్తువుల కంటే ఈ గాడిద ఆయనకు చాలా ప్రాముఖ్యము. ఆయనకు అడిగింది మనము ఇవ్వగలిగినప్పుడు ఆయన ఆనందిస్తాడు. దీంట్లో ఒక్కొక్క సత్యాన్ని కూడా మనం గమనించవచ్చు. అది ఏమిటి అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ దినాల్లో గాడిద ఒక కుటుంబానికి జీవనోపాధి. గాడిద ఆ దినాల్లో ఒక కుటుంబానికి జీవనోపాధి. దాంతో వ్యాపారం చేసేవాళ్ళు, బరువైనటువంటి వస్తువులు వివిధ స్థలాలకు చేర్చేటువంటి వారు, దాని ద్వారా వచ్చినటువంటి రాబడితోటి వారి కుటుంబ వ్యవస్థను వారు పోషించుకునేటువంటి వారు. అంటే ఈ విశ్వాసి ఏమిచ్చాడు ప్రభువుకి? తన జీవితాన్ని అర్పించాలి. గాడిద కాదంటే మనం చూడవలసినటువంటి సత్యం, ఆ గాడిద వల్ల తన కుటుంబం అంతా కూడా జీవిస్తుంది. కానీ తన జీవనోపాధి మొత్తం కూడా ప్రభువుకి ఇవ్వటానికి మరో మాట మాట్లాడకుండా అంగీకరించినటువంటి యజమానుడు. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆయన జీవితాన్ని ప్రభు కొరకు అర్పించుకున్నటువంటి యజమానుడు. గాడిద కాదిచ్చింది, తన జీవనోపాధిని మొత్తం, తన జీవితాన్ని, తన సర్వము ప్రభు ఇష్టపడ్డాడు. అది కావాలనుకున్నాడు. నాడు ఇవ్వటం వల్ల పడుతుంది, లేఖనము పరిపూర్ణమవుతుంది. ఆ లేఖనము పరిపూర్ణమైనప్పుడు మానవ జాతి అంతటి వరకు విమోచన కలుగుతుంది. అది కట్టబడిన గాడిద, ఒప్పబడిన గాడిద అనేది కాదు ముఖ్యము. అది కట్టబడింది వాస్తవమే, అది ఒప్పబడింది. కానీ దానిని మన జీవితానికి అన్వయించుకుంటే అది మన జీవితానికి అన్వయించుకోవాలి. నా గాడి కాదు ఇక్కడ కట్టబడిపోయి, మానవ జీవితం అంతా కూడా పాప లోకములో కట్టబడి ఉంది. పాప కోపము చేత బంధించబడి ఉంది. ఆ పాప కోపముల నుండి విమోచన కలగాలంటే నా జీవనోపాధిని, నా బ్రతుకును దేవునికి ఇవ్వాలి అని ఇష్టపడిన యజమానుడు గొప్ప. అక్కడ గాడి కాదు, మరో మాట లేకుండా వెంటనే తక్షణమే మనకు నచ్చింది ప్రభువుకి గొప్ప చెప్పుకోవడం కాదు, ప్రభువుకు నచ్చింది మనం ఇవ్వగలగాలి. అది సమర్పణ. ఆయన సమర్పణ చూస్తాం మనము ఆ లేఖనంలో. మనకు నచ్చింది ఇచ్చినప్పుడు అది సరిగా ఉపయోగించకపోయినా, సరిగా అది వాడబడకపోయినా కూడా ప్రమాదమే. ఒక ఆమె మాస్టర్ గారు ఎన్నో వాక్యం చెప్తా ఉన్నాడు, నాకు బాగా చెప్పడం వస్తుంది. మా కమిటీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పేరెంట్ మంచి పెట్టండి సార్. ఒక ఫ్యాన్ వేసిందంటే అయితే నా నెత్తి మీద ఫ్యాన్ వేసింది. మన సుహాచంద్ సార్లా కూర్చొని ఉన్నాడు. ఆ చేతిలో కర్ర ఉంది. కొత్తగా వచ్చిన మాస్టర్ గారు నెత్తి మీద ఫ్యాన్ ఉంది, గాలి ఆడలేదు. సుహాచంద్ సార్ని సైన్ చేస్తున్న ఫ్యాన్ అయ్యా, ఫ్యాన్ అయ్యా, ఫ్యాన్ అయ్యా. సుహాచంద్ సార్ తప్ప అయిపోయింది. అట్లయితే అయిపోయింది. కిందకి దిగి వచ్చారు. ఏమయ్యా స్విచ్ కాడే ఉన్నాము, ఫ్యాన్ వేస్తే ఏముంది, చావుకి చచ్చిపోయాడు. అమ్మ మిషన్ది కొట్టదు సార్, అక్కడ ఓపిక కొట్టుకోందా ఆయన. ఏం రా ఎందుకు కొట్టుకున్న మిషన్ దగ్గర? అబ్బా ఫ్యాన్ వేస్తే ఆ పేరు కనపడుతుంది. ఎట్లా ఫ్యాన్ ఎక్కడ మీద ఎవరి పేర్లు ఉన్నాయి? చనిపోయిన భర్త పేరు ఉంది. ఆ పేరు కనపడుతున్న పోతే ఫ్యాన్ మాత్రం పెద్దగా ఫ్యాన్ బాగా అందమైన ఫ్యాన్ తీసుకొచ్చింది, కానీ పేర్లు కనపడుతున్నటువంటి ఇక్కడ ఈ వ్యక్తి పేరు ప్రఖ్యాతల కొరకు చూడలేదు. ఒక విషయం తెలుసా, మంచి ఒక పేరు ప్రదర్శన గ్రంథంలో రాయలేదు.
మంచివారి పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మంచి సమరయుడు. మీకు ఎవరు తెలిసిన పేరు చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. మంచి సమరయుడు, మంచి కాపరి. తెలుసా మీకు ఆయన పేరు ఎవరు తెలుసా? రాశాడు మంచి కాపరి చెప్పు. ఆప్యాయత కలిగిన తండ్రి, గత వారంలో నేర్చుకున్నాము. రాశాడు ప్రేమ కలిగిన తండ్రి ఎవరు? మంచోడి పేరు రాయడండి, ఆయన రాయబడి ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఏడ పేరు కానీ మిస్ అయిందో, ఇక్కడ పేరు మిస్ అయితే అవుట్ కమిటీ అవుట్ చావుడు అవుతుంది. కానీ ఇక్కడ ఆయన పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ఆశించాడు. తెలియబడినటువంటి అన్నోన్ పర్సన్ ఎవరో తెలియదు, కానీ తన బ్రతుకునే తన జీవాన్ని ప్రభువుకి ఇస్తున్నాడంటే ఆయన స్వార్థం కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న వారి అందరి పాప విమోచన నా గాడినటువంటి నా జీవితం మీద ఎక్కడం వల్ల ఇంతమందికి విమోచన దొరుకుతుందని ఆనందంతో మరొక మాట మాట్లాడకుండా తక్షణమే వెంటనే అయ్యా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఈ విమోచన కార్యము కొరకు ఎదురు చూస్తున్నాను, నేను ఏర్పాటు చేయబడినటువంటి విషయం అందుకేనయ్యా ఎదురు చూస్తున్నాను. ఆనందముతో ఒకవేళ మనం అడిగామనుకో, నీకు ఇష్టమైతే అది ఏ అన్నిటికంటే ఆ దేవుడు లేకపోతే మనం ఇంకో దేవుడు పోయా వాడుతుందా? వాడతలేదు కదా. ప్రియమైన వారు, స్వచ్ఛమైన జీవిత సమర్పణ ఇంతమంది కొరకు ఆయన ప్రాణం పెడుతూ ఉంటే, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఆయన కొరకు నేను అర్పించలేనా? ఆయన కొరకు కాదు. మనం చదువుకున్నాం, వచ్చిన మర్చిపోకూడదు. ఏ వచ్చినాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. అది ఎవరి విజయోత్సవం కొరకు, ఎవరి విజయోత్సవం కొరకు? 2:14 వచనంలో ఎవరి విజయం కొరకు, ఎవరు జయోత్సవం కొరకు? మన జయోత్సవం కొరకు. యేసు క్రీస్తు జయోత్సవం కాదని, మానవుడి యొక్క జయోత్సవం. ఇంతమంది పాప విమోచన కలుగుతూ ఉందని ఆయన అప్పగించుకున్నట్టు తన జీవితాన్ని దేవునికి, ప్రభువుకి సమర్పించుకున్నటువంటి సత్యము అక్కడ మనం గమనించాలి. ఎప్పుడు గాడిదనే కాకుండా ఆ గాడిద యజమాని యొక్క జీవితము ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనకిష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైన కార్యము మనం చేయాలి. బ్రహ్మ, నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారుడు ఎవరు కావాలన్నాడు? ఇష్మాయిల్ నాకు వద్దు. ఎవరు కావాలా? ఇస్సాకు కావాలి. నాకు వాగ్దాన కుమారుడే కావాలి, ఇష్మాయిల్ నాకు అవసరం లేదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఈయన తక్షణమే వెంటనే ఎలా తోలు పంపించాడో, అబ్రహాం జీవితంలో బయట వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బలిపీఠం కట్టే దగ్గర ఒక మాట రాయబడింది, చక్కగా అని. ఆందోళనలో ఉంటే, బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే, నా బిడ్డ పోతున్నాడే, నీకు ఈడు చనిపోతాడే, ఈడు పోతే నా పరిస్థితి ఏంటని ఆందోళనలో, భయంలో, దిగుల్లో ఉన్నటువంటి వాడు క్రమంగా పెంచలేదు. నిమ్మలమైన మనసు ఉన్నటువంటి వాడే దాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో దాన్ని పెంచగలరు. అక్కడ అబ్రహాం అంత క్రమంగా పెరుస్తున్నాడంటే, ఈసాకేంటి కావాలనేటువంటి ఇస్సాకుని ఎంతమంది ఇస్తాడు? ఇటువంటి ప్రేమించిన బిడ్డలకి ఎంతమంది ఇస్తాడో? ఏమి చంపినా కూడా, నేను నరికినా కూడా ఆయన తిరిగి నా బిడ్డను బ్రతికిస్తాడు. ఇది ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన. ఇక్కడ గాడిద ఎక్కాడు, మళ్ళీ తిరిగి గాడిద ఇంటికి పోయింది. గాడిద ఇందులో మనం నేర్చుకోవాల్సిన మరొక ఆత్మీయమైనటువంటి సత్యం ఏమిటంటే, ఇంతకుముందు మాట్లాడుతున్నాం, గాడిద మీద ఏం వేశారు? గాడిద మీద ఏం వేశారు చెప్పడమ్మా, తెలుసు కదా. అట్లా వేశారు, దాని మీద ప్రభువుని ఎక్కించారు. అయితే ఒక భక్తుడు అంటాడు,
ప్రభు అటు ఇటు కాదు, గాడిద పిల్ల గాడిద చెప్పలేదు, ముందుగానే చెప్పాను నేను. గాడిద ఎక్కాడా, గాడిద పిల్లలు ఎక్కాడంటే గాడిద పిల్లనే ఎక్కాడు. ఎక్కిన దాన్ని ముగ్గురు సువార్తలు రాశారు. దాంతో కూడా ఇంకొక గాడిదను ప్రవచనాన్ని చూపించాడు మత్తయి. యూదులు 6-7 అంగుళాలంటే అడుగులు ప్రభు ఉంటారు. గాడిద పిల్లలు ఎక్కాడంటే ప్రభు దాని మీద భారం వేయలేదు. ఆయన ఓరిక దాన్ని ఎక్కాడే కానీ ఆయన కాళ్ళ దగ్గర గాడిద ఉందే కానీ దాని మీద భారం పడలేదు. ఆయనే నడుచుకుంటూ వెళ్ళి ఉండవచ్చు. అయితే పిల్లరా, మనం గమనించవలసినటువంటి మరొక మాట ఏమిటి అంటే, ఆయన ఆ గాడిద పిల్లను ఇవ్వటం వల్ల జరిగిన మహోన్నతమైనటువంటి ఒక ఉన్నతమైన కార్యము నా జీవితాలకే. మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన దాన్ని ఇవ్వటానికి మనము అంగీకరిస్తామో వారి జీవితము అద్భుతకరంగా ఉంటుంది. నేను ఒక ఇద్దరు ముగ్గురు జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేసి దేవుడి వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఏమిటంటే, అంతమంది కన్యకల్లో గర్భం ఇచ్చినటువంటి కన్యక ఎవరు? మరియా. ఏమన్నది? ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటి? ఇంకెవ్వరు లేరు ఆమె కంటే ధన్యకరమైనటువంటి జీవితం జీవించేటువంటి స్త్రీలు ఇంకెవరు లేరు. ఆమెను మాత్రమే ధన్యకరమైనటువంటి జీవిగా దేవాది దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే, పేతురు ధోనించాడు, అంటే తన యొక్క పడవనిచ్చాడు. విస్తారమైనటువంటి ఆశీర్వాదములు అతడు పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించాడు. ఇలా మనం గమనిస్తే క్రీస్తు ప్రియది అతనికి పరిపూర్ణంగా ఇచ్చినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఈ క్లుప్త సందేశంలో ఉన్నటువంటి సారాంశము ఏమిటి అంటే, మనకిష్టమైంది కాదు కానీ దేవుడు మనలను ఏది కోరుకున్నాడో అది ఇవ్వటం శ్రేష్టమైనది. రాయబడినటువంటి పాడుకున్నటువంటి కీర్తనలో ఆఖరి చరణంలో ఆ పట్ల కాలు అంటారు, మా హృదయములను పరిచితిని అనేటువంటి మాట. పట్ల కాదు, బట్టలు కాదు. బట్టలు కొంటే వస్తాయి, కానీ హృదయం పరవటం అనేది కొంటే వచ్చేది కాదు. మన వ్యక్తిగత జీవితం ద్వారా ఇస్తేనే వచ్చేటువంటిది. మన హృదయం అనేటువంటి బట్ట కావచ్చు, మన హృదయం అనేటువంటి ఆ మట్ట కావచ్చు, ఏదైనా సరే అక్కడ ప్రభు దగ్గర మనము పరవగలిగితే అదెంతో మనకు ఆశీర్వాదకరముగా ఉంటుందని ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, తన జీవాన్నే ఇచ్చాడు. ఆ ప్రభు కొరకు తనను తాను సొంతగా సమర్పించుకున్నాడు. అలా మట్ల ఆదివారం మనమేదో మట్టలు పెట్టుకొని అలా బజార్లో తిరిగి వచ్చినంత మాత్రాన అది దేవుడికి మహిమ అని మనం అనుకోవటం కాదు. కానీ మన హృదయాలను ఆయనకు పరిచినప్పుడు, మన హృదయపు అంచుల్లోనికి, మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించినప్పుడు, మన హృదయాన్ని పరిపూర్ణముగా ఆయన కోరుకుంటాడు. ఏం కోరలేదు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ఆయన అడిగింది. ఆయన కోరుకుంది. అక్కడ గాలికి కోరుకున్నాడు, ఆ యజమాని దగ్గర గాలికి కోరుకున్నాడు. ఇక్కడ ఈ మానవుడైనటువంటి మన దగ్గర ఆయన కోరుకుంటున్నటువంటి ఏమిటంటే, నీ హృదయమును నాకేం పర్లేదు, నీ హృదయాన్ని నా కొరకు పరచు. అది ఆయన కోరుకున్నటువంటి దాన్ని ఇవ్వగలిగితే, మనకున్నది ఇవ్వటం కాదు, మనకున్నది ఎవరైనా ఇవ్వగలం. మనకి ఇష్టమైంది ఆయన కోరుకుంటే ఇవ్వగలగటమే గొప్ప
ఆశీర్వాదం. ఇవ్వగలగటమే గొప్ప ఆశీర్వాదము అనేటువంటి సత్యమును మనం గమనించాలి. ఆయనను రాజ్య పరిపాలన చేయటానికో న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికో చెలో హైదరాబాద్, చెలో మరొక పట్టణం అని జయోత్సవంతో విజయోత్సవంతో ఆయన రాలేదు. కానీ నిన్ను నన్ను విజయోత్సవంలో నింపాలని, నీ హృదయం నా హృదయం ఎల్లప్పుడూ జయోత్సవంతో ఆనందించాలని, ఎప్పుడు ఆనందంతో పరవశించిపోవాలని ఆయన ఇష్టపడి ఆయన మరణము కొరకు విజయముగా, అంటే నేను లేచి మరణము చేసి అక్కడే నాకు అర్థమవుతుంది. మరణము మీ అందరి కొరకు మరణిస్తాను, మీ అందరి కొరకు మరలా తిరిగి లేస్తాను అనేటువంటి సందేశాన్ని అక్కడ ప్రభు ఇవ్వటానికి, అంతకుముందు ఎవరికి చెప్పొద్దన్నటువంటి ప్రభు ఇప్పుడు తను తానే బహిరంగంగా అందరికీ కనపరుచుకుంటున్నటువంటి వాడుగా మనకు కనపడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు పక్షాన మీకు నేను తెలియపరిచిన మాట ఒకటే, అది ఏమిటంటే ఆయనకి ఇష్టమైంది మనం చేయటము, మనకిష్టమైంది చేయటం కాదు. అది కూడా ఇప్పుడు తక్షణమే, వెంటనే, ఆలస్యం చేసేటువంటిది కాదు. రక్షణ ఆలస్యం కాకూడదని ఆతృత ఆయన ఎంత ఉందో చూడండి. ఆ గాడి యొక్క యజమానికి ఎంత ఆతృతతో ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. అయ్యో రక్షణ ఆలస్యం కాకూడదు, రక్షణ ఆలస్యం కాకూడదు, వెంటనే 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 పంపించినోడు ఆయన కూడా పోయి ఉండొచ్చాము, ఆయన కూడా పోయి ఉండొచ్చేమో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ జయోత్సవంలో ఉన్నారు, ఈయన కూడా ఉండి ఉంటాడు. అక్కడ తన గాడిద, తన మేపిన గాడిద పిల్ల ప్రభువును మోస్తూ ఉంటే ఎంత మురిసిపోయి ఉంటాడు, ఎంత మురిసిపోయి ఉంటాడు, ఎంత ఆనందించుంటాడు, ఎంత ఉప్పును ఉంటాడు. అంటే తన జీవితాన్ని ఎంత పోల్చుకుంటున్నాడు. నేనే ప్రభుకి నేను ఒక సాధనమయ్యాను, నేను ఈ రక్షణ మార్గంలో నేను ఒక పాత్రనయ్యాను, ఈ రక్షణ మార్గంలో నాకు కూడా అంత పాత్ర దేవుడు అనుగ్రహించండి. ఎంత ఆనందించుంటాడో, ఎంత ఉప్పుకుంటాడో. ఒక భక్తుడు అంటాడు, బాధపడ్డాడంట ఆయన బాధపడ్డాడంట. ఎవరు? ఆ గాడిద యజమాని, గాడిద పిల్ల యజమాని బాధపడ్డాడంట. అయ్యో ప్రభు చాలా ఎత్తోడు, నా గాడిద పిల్ల చాలా చిన్నది, పరిపూర్ణంగా ప్రభువును మోయట్లేదే, పరిపూర్ణంగా ప్రభువును మోయట్లేదే, ఆయన కంఫర్టబుల్గా ఆయన మోసుకొని తీసుకోకపోవట్లేదే నా గాడిద పిల్ల అని బాధపడినప్పటికీ ఆయన అదే వ్యాఖ్యానం వెళ్ళాస్తాడు. అక్కడ ఉన్నట్టు చెప్పానంట, ఇటు తట్టి నా పిల్లది, నా గాడిద పిల్ల ఏసేరు మోసం చూడు నాది. ఎంత ఆ రక్షణలో నా కుటుంబం కూడా భాగభావిస్తాను. మా జీవనం అయ్యాది ఆయన వర్క్ చేసి నాది. ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడు, ఎంత ఆనందంతో ఆయన గంతులు వేసి ఉంటాడో ఒకసారి ఆలోచన చేసుకుంటే. గాడి మీద గుడ్లేశారు, ఏది కనపట్టలేదు ఇప్పుడు, ఏం కనపట్టలేదు. గాడి మీద గుడ్లేస్తే గాడి కనపట్టలేదు. ఎవరు కనపడుతున్నాడు? ప్రభు మాత్రమే కనపడాలి. మన జీవితం ద్వారా మనం ఇచ్చింది కాదు కనపడాల్సింది, మనం ఇచ్చిన దాని కొరకు దండోరం కాదు వేయాల్సింది, మనం ఇచ్చింది మరుగు చేయబడాలి. ఆయన మహిమ బహిర్గతము కావాలి. దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యము ఏమిటి అంటే, గుండు సూదిస్తాం, ప్రపంచం అంతా ప్రచారం చేయాలి. కానీ మహారక్షణ
కొరకు, ఆ మహారక్షణ కొరకు ఎదురు చూస్తున్న ఆ యజమానుడు అదంతా ఇవ్వబడినప్పటికీ, తన ఆనందం ఉప్పొంగిపోతున్నప్పటికీ అది మరుగు చేయబడింది. ఎవరు కనపడుతున్నారంటే కార్యము చేస్తున్న ప్రభువు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. మనం ఇచ్చిన దాంట్లో దేవునికి మహిమ మాత్రమే రావాలి. తన జీవితం అంతటిని కూడా ప్రభువు సమర్పించాడు. దినమున దేవుని మాట్లాడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన గాడిదని కాదు, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ గాడిద యజమానిలో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రభువుకి కావలసి ఉంది. వెంటనే తక్షణమే పంపించాడు. నీవు నేను ప్రభువు కావాలి. తక్షణమే మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. గాడిద అతని జీవనోపాధి ప్రభు కొరకు తన జీవనోపాధిని కూడా విడిచిపెట్టి ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఆనందంలో మునిగి తేలాడు. ఆ కింద వచ్చినాలో చూస్తే అనేక మంది ఆయన కలువరి సిలువ వేయబడిన తర్వాత రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోయేది. అదంతా కూడా యెరూషలేము ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి, ఆ వ్యక్తి కూడా ఈ రక్షణ కార్యము చూసిన అనంతరము ఆయన కూడా ఆయన మరణించినప్పుడు ఆ సిలువ దగ్గర ఆ రొమ్ము కొట్టుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒకడై ఉండవచ్చేమో. ప్రభువుకి మనము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే ఆయన పేరు రాయలేదు, కానీ ఆయన కార్యం స్థిరముగా నిలబడి ఉంది. 10 మంది కన్యకలు, సరే బుద్ధి లేని రాయలేదు అనుకో, బుద్ధిమంతులే రాయొచ్చుగా, బుద్ధిమంతులే కూడా రాయలే. విందులో పాల్గొన్నటువంటి వారి పేర్లు రాయొచ్చుగా, పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు. ఎందుకు? ఆయన వారిని మరుగుపరిచారు. ఇక్కడ ఈ గాడిద యజమానులు కూడా ప్రభు మరుగుపరిచారు. మంచి సమరయును ప్రభు మరుగుపరిచారు. మంచి కాపరిని ప్రభు మరుగుపరిచారు. కానీ వారి కార్యాలు మాత్రం బహిర్గతం చేశారు. మనం కూడా పరిపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుందాం. ఆయన నామ మహిమార్థంగా జీవితం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు అనుగ్రహించుకున్నాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, ఆ యజమానుడు తండ్రి మీకు కావలసి ఉన్నది అని చెప్పిన వెంటనే అతడు వెంటనే తక్షణమే తోడుపడ్డాడు. అవును ప్రభువా, నీ రక్షణ కార్యము ఆలస్యం చేయకూడదని తన వంతు తాను చేయగలిగినంత కూడా ప్రభు తన జీవితాన్ని మీకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆ రీతిగా మేము కూడా ప్రభువా మీకు మహిమకరముగా మీరు మమ్మల్ని అడుగుతుంది, మా హృదయము, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. అలా ప్రభువా మేము మీకు ఇచ్చి మీరు అందులో ఉన్నప్పుడు మేము ఆనందలో తండ్రి తేలాటానికి మీ సహాయం అనుగ్రహించమని వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిచయాలకు స్థితిపాలకులను అందరూ ఆటపాడుకొని ప్రార్థించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమున కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చేరొచ్చిన ప్రేమికులందరినీ మీరు దీవించండి. ఆరాధనలో పాల్గొని సహకరించిన
వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి కృపలో భద్రపరచమని తండ్రి మీ ఆత్మతో నింపి మీ అడుగుజాలలో మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి ఆరాధనలో పాల్గొనిన వీళ్ళందరూ చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి వృద్ధులైతేనేమి యవనస్తులైతేనేమి అందరినీ ఆశీర్వదించండి. ఎవరైనా నూతనముగా ఈ సహవాసానికి వచ్చి వారి జీవితాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపాక్షరంతో వారి నింపమని కూడా ప్రార్థిస్తున్నాం. తదనంతరం జరుగుతున్న ప్రతి కార్యంలో మీరే తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీ చిత్తం పరలోకములో నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరగాక. మాకు కావలసిన ఆహారం మీరు మనకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకుండా తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల చేరొచ్చిన మనల మీదను ఆరాధనలో పాల్గొన్న వీళ్ళందరి మీదను సదాకాలం తోడే ఉండి ఆశీర్వదించి దీవించి తన ప్రభులో భద్రపరచును గాక. ఆమేన్.